నేను ఈరోజు చైర్పర్సన్గా మన మండం రాజేశ్వరి గారిని, వైస్ చైర్పర్సన్గా కాజావల్లి కానీ ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరి ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన చాలా మంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్ లో బాగా కష్టపడి నా వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ రోజు నేను ఈ పదవులు వేయటం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఏ వాళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు. పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ఒకటి ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈ రోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలా మంది చెప్తా ఉన్నారు. ఏంటంటే ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి 82 నుంచి పనిచేస్తా ఉన్నాడు. అందుకని ఆయన్ని చూసి అలా సతీమణికి ఇచ్చామని నేను కూడా ఎలక్షన్ లో చేశాను. నేను బాగానే చేశాను, కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేనుకుర్తుల్లో. ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ, ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతూ అన్ని పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు పోలవరం కానీ అమరావతి కానీ దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్ లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి గోదావరి కృష్ణ అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియా కూడా టైలెండ్ కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూర చూపుతో ఆయన చేస్తా ఉన్నాడు. ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలా. అదే కాకుండా చాలా మంది మాట్లాడారు, కానీ కొన్ని ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నది లేదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈరోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈరోజు చాలా మంది రైతులకి నేను గమనించింది అంటే ఈ బర్లీ టొబాకో చాలా చిన్న రైతులు వేశారు, చాలా మంది ఎస్సీలు బీసీలు కూడా వేశారు. ఈరోజు వాళ్ళకి ఎంతో సహాయం చేసినది మనం గుర్తు పెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నాను. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్యబాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు ఏమని, అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది తల్లికి వందనము, 4000 పెన్షన్, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్ని చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఏఎంసీ చైర్పర్సన్కి అందరికీ, మా డైరెక్టర్కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉండి వీళ్ళకు రైతులకు చేసే మంచి పనులన్నింటిలో నేను పాల్గొని వాళ్ళని ప్రోత్సహిస్తా, వాళ్ళకి అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఎంపీ గారు మంత్రివర్యులు ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈరోజు అంతా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.